హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. టాలీవుడ్ లో కమెడియన్ గా బ్రహ్మానందం మొదటి ప్లేస్ లో ఉన్నారు. కమెడియన్ గా ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుప నవ్వించారు. అందుకే దర్శకులు కూడా తమ సినిమాల్లో ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం కామెడీ సీన్స్ ని రాస్తూ ఉంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులను బ్రహ్మానందం కామెడీ అంటే అంత ఇష్టం. అసలు బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు జనాలు నవ్వేస్తారు. వందల చిత్రాల విజయంలో ఆయన కీలక పాత్రను పోషించారు. కేవలం ఆయన కామెడీ కారణంగానే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో కూడా బ్రహ్మానందంకి స్క్రీన్ స్పేస్ తో కూడిన కామెడీ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయి. ఇక మహేష్ బాబు సినిమాల్లో అతడు దూకుడు చాలా ప్రత్యేకం. కామెడీ అండ్ యాక్షన్ సమాన స్థాయిలో వర్కౌట్ అయిన చిత్రాలు ఇవే. ఈ రెండు సినిమాల్లోనూ బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఇటీవల బ్రహ్మానందం సినిమాల్లో నటించడం తగ్గించేశారు. అలాగే కామెడీని పక్కన పెట్టి సీరియస్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగమార్తాండ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేసి కన్నీరు పెట్టించేశారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో బ్రహ్మానందంని చూడబోతున్నామట. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం నటించాలని మహేష్ బాబు పట్టుబట్టారట. త్రివిక్రమ్ కి చెప్పి ఆయన కోసం కామెడీ సీన్ ని రాయించారట. బ్రహ్మానందం కూడా దీనికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు బ్రహ్మానందం కాంబినేషన్ సీన్ రిపీట్ అయిందంటున్నారు. బ్రహ్మానందం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతోంది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నారు, కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని ప్రచారము జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంది.